మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభోదయం వందనాలు. మా ఇదిగో వాక్యము అనే ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సంగమా సహోదరులారా, ఇంతవరకు కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందుకు ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. సజీవులుగా మనకి ఆరోగ్యం ఇచ్చినందుకు ఆయనకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఎలాగా? కన్నీటితో ఆయన పాదాలను ముద్దు పెట్టుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్య సందేశం దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. దేవుడిచ్చిన వాక్యము కన్నీటితో ముద్దు పెట్టుకునుట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ప్రియ సహోదరులారా, ముద్దు అనగా కిస్సింగ్ కదా, చాలామంది తెలుసు కదండి. చంటి బిడ్డలు మనం చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకుంటాం. చంటి బిడ్డలు చేస్తున్న చేష్టను చూసి మనం ముచ్చట పడతాం, వాడిని కౌగిలించుకుంటాం, వాడిని శంకను వేసుకుంటాం. అస్తమానానికి కూడా మనము మన పిల్లలైనా మన శంకలోనే ఉన్నా, మన దగ్గరే ఉన్నా, అస్తమాలు వాళ్ళ యొక్క చేష్టలు చూసి మనం ముద్దు పెట్టుకుంటుంటాం. ఇది ఏ ముద్దు అంటే ప్రేమతో పెట్టిన ముద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముద్దుల్లో చాలా రకాలు ఉంటాయండి, చాలా రకాలు ఉంటాయి. ఇది ఎలాంటి ముద్దు? ఇది ప్రేమతో, ఒక తల్లికి పిల్ల మీద ఉన్న ప్రేమతో, ఒక తండ్రికి పిల్లవాడి మీద ఉన్న ప్రేమతో కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటారు. తన పిల్లలైనప్పటికీ, తనతోనే ఉన్నప్పటికీ వారిని చూసి ముచ్చటపడి అస్తమాను ముద్దు పెట్టుకుంటారు. వారు ముద్దు ముద్దు మాటలు విని ఇంకా ముద్దు పెట్టుకుంటారు కదా. వారు బులిబులి నడకలు నడుస్తున్నప్పుడు ఇంకా ముద్దు పెట్టుకుంటారు వారిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ముద్దుల్లో ఈ ముద్దు పెట్టుకోవడం రకాలు ఉన్నాయని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ క్రైస్తవుడా, ఈరోజు నువ్వు ఎలాంటి ముద్దు పెట్టుకుంటున్నావు అనగా వాక్యాన్ని. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. రమారమి 2000 సంవత్సరాల క్రితము వాక్యం శరీరధారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చిందండి? వాక్యం శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి పశుబాలుడికి వచ్చినప్పుడు మరియా ముద్దు పెట్టుకుంది కదా. తన తండ్రి అయిన యేసోబు ముద్దు పెట్టుకున్నాడు. అక్కడికి వచ్చిన గొల్లలు జ్ఞానులు వారిని చూసి ముచ్చట పడ్డారు. ఆ తర్వాత యెరూషలేములో ఉన్నవారు, సేవకులైన వారు, ప్రవక్తలైన వారు ఆ పిల్లవాడు పసికందులైన ఆ క్రీస్తుని చూసి ఒడిలో పెట్టుకొని ముద్దు పెట్టుకున్నారు. ఇవి ముద్దులన్నీ ఏంటి? ప్రేమ, అభిమానము. ఏంటి? ప్రేమ అభిమానంతో పెట్టిన ముద్దులు. ఆ ముద్దులో సంతోషం ఉంది, ఆ ముద్దులో ఆనందం కనిపిస్తుంది. ఆ ముద్దులు పరమ తండ్రికి ఇష్టంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈనాడు మనం పెడుతున్న ముద్దులు ఎలాంటివి అని చూసినప్పుడు వాక్య సందేశంలోకి వెళదామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ముందే చెప్పాను కదా, కపట ముద్దులు ఉంటాయి, అసూయతో పెట్టిన ముద్దులు ఉంటాయి, కావాలని కౌలించుకొని పెట్టుకునే ముద్దులు కూడా ఉంటాయి. అంటే నలుగురు ఏమనుకుంటారో, ఈ పాపనో ఈ బాబునో ముట్టుకోకపోతే, చంక ఎత్తుకోకపోతే ఎవరైనా ఏమని అనుకుంటారేమో అని కుటుంబ సభ్యులండి, బయటవారు కాదు. ఇలాగ అనుకున్న వారు ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని ముద్దులను మీకు పరిచయం చేస్తాను ఈరోజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముద్దులను ప్రత్యేకంగా నేను మీకు చెప్పవలసిన పని లేదు. కానీ బైబిల్లో ఉన్న ముద్దులు వేరు, లోకంలో ఉన్న ముద్దులు వేరు. ముందుగా చెప్పినట్టుగా తల్లి పెట్టే ముద్దు వేరు, తండ్రి పెట్టే ముద్దు వేరు. ఆ యొక్క ముద్దుల్లో ప్రేమ, ఆప్యాయత కనిపిస్తుంది, ముచ్చట కనిపిస్తుంది. కానీ బైబిల్ గ్రంథంలో భయంకరంగా ముద్దు పెట్టేవాడు ఒకడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎలాంటి ముద్దు అన్నది? కపట ముద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసూయతో పెట్టిన ముద్దు, అమ్మకానికి సిద్ధపరిచిన ముద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వాక్యం
నేను చెప్పకముందే మీకు తెలిసే ఉంటుంది. ఎవరు ఎవరిని ముద్దు పెట్టుకున్నారు. ఈ ముద్దులు పెట్టుకునే ముందు, ఈ వాక్యానికి వెళ్ళే ముందు, ముందుగా ఒక వాక్యం చూసుకుంటే లూకా సువార్తలో, మత్తాయి సువార్తలో, ఈ 2 సువార్తలు కూడా కలిపి చూస్తే అక్కడ ఒక వ్యక్తి క్రీస్తుని ఒక భోజనానికి పిలిచినప్పుడు అక్కడికి పాపిష్టైన ఒక స్త్రీ వస్తుంది. ఆమె ఏం చేసిందండి, కన్నీటితో పాదాలు కడిగి తన దగ్గరున్న అత్తరంతా పూసి కురులతో ఆ యొక్క పాదాలు తుడిచి ముద్దు పెట్టుకుందంట. దేని స్తోత్రం, హల్లెలూయా. ఈ ముద్దులో ఏం కనిపిస్తుంది, ఏం అర్థమైందంటే పశ్చాత్తాప ముద్దు. ఇది దేని స్తోత్రం. ముందే చెప్పాను కదా, ముద్దులో చాలా రకాలు ఉన్నాయి. అంతా ఒకటి కాదు. తల్లిదండ్రులు పెట్టే ముద్దులు చాలా అమూల్యమైనవి. చూడండి, పసిగందులుగా మనం ఉండేటప్పుడు, ఎందుకంటే అందరూ పసిగందులమే మన తల్లి గర్భంలో చూసినప్పుడు. అవునా కాదా? నీకెంత వయసున్నా ఉండొచ్చు, నీ పసిగందువే. తల్లి ఒడిలో పడుకున్నప్పుడు ఆ ఆప్యాయత వేరు. తండ్రి గుండెల మీద ఎక్కినప్పుడు ఆ ఆప్యాయత వేరు. వారు మనల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకునేటప్పుడు ఆ ఆప్యాయత వేరు. కానీ ఇక్కడ ఏం చేసిందంటే ఈ స్త్రీ ఏం చేసిందంటే కన్నీటితో పాదాలు కడిగి తన కురులతో తుడిచి ఆయనను ముద్దు పెట్టుకుంది. దేవుని స్తోత్రం. ఈ ముద్దులో ఏం కనిపించిందంటే ఆ యొక్క క్రీస్తుకి శిష్యులు కనిపించలేదు. ఏం కనిపించిందంటే క్రీస్తుకి పశ్చాత్తాపం కనిపించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక స్త్రీని తీసుకొచ్చారు రాళ్ళతో కొట్టడానికి. అక్కడ కూడా ఆ స్త్రీతో క్రీస్తు చెప్పిన మాట, అమ్మ ఇంకా తిరిగి నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేయొద్దు అంటాడు యోహాను సువార్తలో. నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేయొద్దు, నేను కూడా నిన్ను శిక్షించను అనేటప్పుడు ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకుందండి. ఇదేంటిది? పశ్చాత్తాప ముద్దు. ఇవన్నీ ఒక రకంగా ఉంటే అసలైన ముద్దు దగ్గరికి వద్దాం. కపట ముద్దు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, కపట వేషం ధరించుకున్న ముద్దులు కూడా పెట్టేవారు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు ఈ లోకంలో. ఇప్పుడు కూడా ఉన్నారు. నీ వలన ఎదుటి వారికి ఉపకారంగా ఉంటే, నీవు ఉపకారంగా ఉంటే నిన్ను పొగుడుతూ నిన్ను ముద్దు పెట్టుకుంటారు. ఈ ముద్దు పేరు ఏంటంటే ఈ ముద్దు పేరేంటి? నటించే ముద్దు. దేని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ అవసరం వాడుకునే ముద్దు అది. కానీ ఇది మనకు తెలియదు. అబ్బా, నేనంటే ఎంత అభిమానము ఈ మనిషికి. వారి కుటుంబ సభ్యులే కావచ్చండి, బయట వారే కావచ్చు. నేనంటే ఎంత అభిమానము, నేనంటే ఎంత ఆప్యత అని అనుకుంటుంటారు. ఎందుకంటే ఆ ముద్దులో ఏముందండి? అవసరత ముద్దు అంటారు దాన్ని. అవసరానికి వాడుకునేవారు, బయటవారు కాదండి. దయచేసి బయటవారి మీద మనం మాట్లాడుతుంది. మన కుటుంబంలో ఉన్న మన ఇంటివారే, బయటవారు ఎవరు కాదు. ఆమె చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, నాన్నవారు ఎవరన్నా కావచ్చు. అవసరానికి పెట్టే ముద్దు అది. ఎందుకంటే నీ నుంచి ఉపకారం పొందాలి వారు. అలా నిన్ను పొగుడితే, నిన్ను ముద్దులు పెట్టుకొని నిన్ను హెచ్చింపకపోతే నీ యొక్క సహకారం వాళ్ళకి అందదు. అందిన తర్వాత అప్పుడు చూడాలండి మీకు ఎలాంటి ముద్దులు పెడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక వాక్యంలోకి వెళితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయనే ఇస్కరియోతు యూద. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఇంచుమించుగా 45వ వచనం నుంచి 50 వరకు చూసుకుంటే ఈ మధ్యలో మనకు కనిపించే కొన్ని రకాలైన సంఘటనలు మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు కన్నీరు విడిచాడు. యేసుక్రీస్తు కన్నీరు విడుస్తూ మోకాళ్ళ మీద ఆయన ఉండి ప్రార్థన చేశాడు గెత్సెమనే తోటలో. ఎందుకు కన్నీరు కార్చాడు అంటే, ప్రియ సంగమా,
అని 2 చోట్ల కన్నీరు కార్చాడండి బైబిల్లో. ఎందుకు కన్నీరు ఆయన కార్చాడంటే, ప్రభువా తండ్రి నీవు చెప్పిన పని నేను చేస్తున్నాను, నా గడియ వచ్చింది, ఇదిగో ఇంకా ఈ మనుషుల్లో మార్పు రాలేదు. నేను ఉంటుండగానే మార్పు రాలేని ఈ మనుషుల్లో అనగా ఏంటి అని ఆయన ఉండడానికి కాదు అర్థం. శరీరం ధరించుకొని ఉన్నప్పుడే వీరిలో మార్పు రాలేదు ప్రభువా, వీరు ఇంకా పాపాత్ములుగానే ఉంటున్నారు, కనుక నీ ఉగ్రత ఏంటో నీ యొక్క ఉద్దేశం ఏంటో నాకు తెలుస్తుందండి, కనుక వారిని క్షమించిన ఆయన అని కన్నీటితో తన తండ్రిని యెహోవా యొక్క పాదాలు కడిగాడు క్రీస్తు, నీ కోసం నా కోసం. ఓ మూర్ఖపు తరము వారులారా అని నేనంటలే, బైబిల్ అంటుంది, అన్నాడు కదా క్రీస్తు. మూర్ఖపు తరము వారులారా నేను ఎంతకాలం మీ మధ్య ఉంటాను, ఎంతకాలం మీ మధ్య ఉంటాను అని అనలేదా శిష్యులను? మూర్ఖపు తరము వారులారా ఈరోజు ఉన్నారు వాళ్ళు. ఎందుకు క్రీస్తు కన్నీరు కార్చారు అంటే, ఎందుకు పశ్చాత్తాపడ్డాడంటే, అయ్యో నేను శరీరాన్ని ధరించుకొని వీరి మధ్య ఉన్నప్పుడే వీళ్ళు ఇంకా మారు మనసు రాలేదు తండ్రి, నీ ఉగ్రతకు వీళ్ళు ఎక్కడ బలి అయిపోతారో అని ఆయన కన్నీరు కారుస్తూ తండ్రి పాదాలు కడుగుతూ తండ్రిని ముద్దు పెట్టుకున్నాడండి కుమారుడు. ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం, మనందరి కోసం, ప్రపంచంలో ఉన్న ఏ మనిషి నశించిపోకుండా ఉండడం కోసం. ఇది ఎంతమంది గమనిస్తారు క్రైస్తవులు? ఎంతమంది గమనించారు? ఎంతమంది తెలుసు సత్యము? తెలుసుకోండి ప్రియ సహోదరులారా, తెలుసుకోండి. ఉపవాసం చెల్లిస్తున్నాను అని ఒకటి 10 సార్లు చెప్పడం కాదు, ఒకటి 10 సార్లు చెప్పడం కాదు. క్రీస్తు ఎందుకు కన్నీరు కార్చాడు చివరి దినాల్లో అగస్త్యమైన తోటలో అంటే, మన పాపాల నిమిత్తము కన్నీరు కారుస్తూ తండ్రిని బతిమలాడుకున్నాడు ఆయన. నాయనా నీ ఉగ్రతను ఆనాడు చూపించావే, ఏనాడు మనకు తెలుసు కదా, ఆనాడు చూపించావే, ఆ ఉగ్రతను మళ్ళీ ప్రజల మీద రానీకి తండ్రి, వాడు చేసిన తప్పులకి ఇదిగో నేను క్షమాపణ కోరుకుంటున్నానని ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసం ఆయన కన్నీరు కార్చేటండి. క్రైస్తవుల కోసమే కాదు, క్రైస్తవుల కోసం అనుకున్న మూర్ఖత్వం. కన్నీరు కార్చి ఆయన పాదాలను, ఆయన చేతులను ముద్దు పెట్టుకున్నాడు, బతిమలాడుకున్నాడు. ఈ చివరి ప్రార్థన ఏంటనుకున్నారు? యేసుక్రీస్తు చేసిన ప్రార్థన చివరి ప్రార్థన ఏంటో తెలుసు? గెత్సేమనే తోటలోకి వెళ్ళాడు, ప్రార్థించాడు. బట్టలు వచ్చారు, పట్టుకున్నారు, తీసుకొచ్చారు, సిలువ వేశారు, యోధాన్మిస్తాడు, ఇదే మనకు తెలుసు. ఎందుకు ఏడ్చాడంటే, ఇంకా ఇతరు మారలేదా తండ్రి, వారి మీద నీ ఉగ్రతను దయచేసి ఉగ్రతను రాని కానీ తండ్రిని ముద్దు పెట్టుకున్నాడండి. మరి ఈరోజు మనం పెట్టిన ముద్ర ఎలా ఉన్నాయి తండ్రికి? చూద్దాం వాక్యంలో. మత్తయి సువార్త 26 ఇంచుమించుగా చెప్పినట్టుగా 20 నుంచి 50, 45 నుంచి 50 వరకు చూస్తే అక్కడ ఇస్కరియోతు యోధ ఆ బంటులతో చెప్పిన మాటలు అంటాడు, ఇదిగో సమయం ఆసన్నమైంది కనుక నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే నజరేతు యేసు, ఆయనను బంధించండి అని ఒక సూచన చెప్పి గబగబా వచ్చి ప్రభుకి అంటాడు. ఏం చెప్పాడు తెలుసా? నీకు శుభము. అంత చక్కగా చెప్పాడు చూడండి. ఈయన శిలువకు అప్పగించడానికి తీసుకొచ్చారు, బట్టలను పట్టుకోవడానికి తీసుకొచ్చిన ఆ జనాంగాన్ని బట్టి ఈయన చెప్పే మాట ఏంటంటే, ప్రభువా నీకు శుభము, మెస్సియా నీకు శుభము, క్రీస్తు నీకు శుభము అని చెప్పి, అది శుభమా అశుభమా అని చెప్పి ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందే క్రీస్తు అన్నాడు, ఇదిగో మీలో ఒకడు నన్ను పట్టుకోవడానికి వస్తాడు, నన్ను పట్టుకొని పాపుల చేతికి నన్ను అప్పగిస్తాడు, వారు నన్ను తీసుకొని వెళ్ళి సిలువ వేస్తారు, అప్పుడు మీ అందరూ కూడా పారిపోతారు, కాపరాలు లేని గొర్రెల వాళ్ళు అయిపోతారని ముందే చెప్పేశాడు క్రీస్తు. ఆ సమయం వచ్చారు వాళ్ళు వచ్చి. అయితే ఇక్కడ ఎందుకు ముద్దు పెట్టుకున్నాడో తెలుసా? అందరూ కూడా ఒకే డ్రెస్లో ఉంటారు, ఇంచుమించుగా అందరూ ముఖాలు కూడా ఒకలాగా ఉంటాయి, శిష్యుది క్రీస్తుది. అందులో కన్ఫ్యూజ్ అయిపోయారు వీళ్ళు బట్టలు. ఇందులో క్రీస్తు ఎవడు? యోహాను సువార్తలో కూడా రాయబడింది,
అక్కడికి వచ్చి ఆ గెసమనే తోటలోకి వచ్చి వెతుకుతుంటే క్రీస్తు అంటాడు, ఎవరి కోసం మీరు వెతుకుతున్నారు అంటే, నజరేతు అయిన యేసు కోసం వెతుకుతున్నాము అంటారు వాళ్ళు. అప్పుడు అంటాడు, నేనే. అధికారం కలిగిన మాట అండి అది. ఎప్పుడైతే నేనే అన్నాడో ఆ శబ్దానికి భటులు నేల కూలిపోయారు. నేల పడిపోయారు వాళ్ళు ఆ శబ్దానికి. అధికారం కలిగిన శబ్దం అండి అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే వచ్చి ఆయనను ముద్దు పెట్టుకుని, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయనే క్రీస్తు అని ఆనవాళ్ళు చెప్పి వచ్చి అంటాడు అక్కడ, బోధకుడా నీకు శుభము. ఎంత చక్కగా సంబోధించాడో చూడండి మాట. బోధకుడా నీకు శుభము అని ముద్దు పెట్టుకుంటే అప్పుడు క్రీస్తు అంటాడు, నువ్వు నన్ను అప్పగించడానికి వచ్చావు కదా, నీ సంగతి నేను చూస్తానులే అన్నాడా? బహుశా మనం అంటామేమో కదా, కానీ చక్కటి మాట అండి నిజంగా. ఆ మాటకి క్రైస్తువులు అనబడిన నీ కఠినమైన హృదయము, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న ఓ స్త్రీ పురుషుడా, నీ కఠినమైన మనస్సు మారాలి. ఏమన్నాడంటే, చిలికాడా. మనం పిలుస్తాం అలాగా? నువ్వు పిలుస్తావా? నేను పిలుస్తానా? ఎవరైనా పిలుస్తారా ప్రపంచంలో? నిన్ను ద్రోహం నిన్ను మోసం చేయడానికి వచ్చిన వాడిని, నిన్ను చంపడానికి అప్పగించడానికి వచ్చిన వాడిని, నిన్ను కొట్టడానికి అప్పగించేవాడు వచ్చిన వాడికి శుభము అని చెప్తామా? అక్కడ అంటాడు, చిలికాడా నీ వచ్చిన కార్యం ఏదో నీవు చేసి వెళ్ళిపో అన్నాడు. అంత చక్కని మాట అండి నిజంగా. ఆ మాటకైనా కనికరం రాలేదే ఇస్కరియోతు చేతిలో. ఆ మాట ఈరోజు వింటున్నా ఓ క్రైస్తవుడు నీ కనికరం వచ్చిందా? కఠినత్వం పెరిగిపోయిందండి. అదే ముద్దు, కపట ముద్దు. జాగ్రత్త ఓ క్రైస్తవులారా, మిమ్మల్ని కూడా మోసం చేయడానికి కపట మాటలు, కపటంతో కలిగిన ఉద్దేశాలతో కలిగిన, కపట ఉద్దేశంతో కలిగిన క్రియలు చేస్తున్నారేమో, అందులో పడిపోతున్నామో. జాగ్రత్త క్రైస్తవురాలా జాగ్రత్త. నువ్వు దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నావు, ఎంత నీవు లేఖనాలు చదువుతున్నావు, ఎవరితో ఉద్దేశించి ఉంటున్నావు అని కాదు. కానీ అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, బోధకుడానికి శుభం అని చెప్పి ఆయన ఎప్పుడైతే బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడో అప్పుడు అంటాడు, చిలికాడా నీ వచ్చిన కార్యము జరిగించు. ఎంత నెమ్మదిగా చెప్పాడన్న మాట క్రీస్తు. ఎంత చక్కగా అందంగా పిలిచాడండి శత్రువుని. అప్పుడు శత్రువే కదా ఇస్కరియోతు కదా క్రీస్తుకి. ఆయన ఏమన్నాడు? చిలికాడా అని పిలిచాడు. నిజంగా వాట్సాప్ అండి, యాట్సాప్ అండి ఆ మాటకు. నిజంగా ఆ మాటను తలంచుకుంటే కన్నీళ్ళు వస్తాయి ప్రతి మనిషికి. రావాలి. నీ గుండెలో ఉన్న పాపం అంతా కూడా పశ్చాత్తాపం అనే కన్నీటి ద్వారా బయటకు పోవాలి. ఇలాంటి సందర్భం మనం చూస్తున్నాం ఈరోజు. ఓ క్రైస్తవుడా, నన్ను ప్రపంచాన్ని ఉద్ధరించడానికైనా తండ్రి దగ్గర కన్నీరు కార్చి తండ్రి పాదాలు కడిగి బతులాడుకున్నాడే. ఈరోజు నీ యొక్క హృదయం ఎందుకు కఠినం అయిపోయింది? ఓ క్రైస్తవుడా, నీ యొక్క క్రియలు ఎందుకు చెడ్డ దారిలో వెళ్తున్నాయి? ఆలోచించుకోండి. మళ్ళా చెప్తున్నాను, దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేసావని కాదు, ఎంత నీవు లేఖనాలు చదువుతున్నావని కాదు, ఎంత నువ్వు నేర్పుతున్నావని కాదు, ఎంత నువ్వు నేర్చుకుంటున్నావని కాదు, కానీ ఆయనలో నువ్వు ఎంత ఒదిగి ఉన్నావో అది నేర్చుకుంటే చాలు. అందుకంటున్నాను, కపట ముద్దు పెట్టాడు ఇస్కరియోతు. ఆ కపట ముద్దుతో ఏమైందంటే అనేకమైన సంఘటనలు అక్కడ జరిగాయి. వెంటనే భటులు ఆయనను ఒక బందిపోటు దొంగ వల్లే పట్టుకుంటే క్రీస్తు అంటాడు, నేను ఎప్పుడు కూడా పబ్లిక్గా అందరూ చూస్తుండగా నేను యెరూషలేము మందిరంలో బోధిస్తున్నప్పుడు అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు అని చెప్పిన మాట అక్కడ మనం చూస్తుంటాం. ప్రియ సంగమా, ఈరోజు నీ యొక్క మూర్ఖత్వం మనసును మార్చుకో. క్రీస్తు నీ కోసం కన్నీరు కార్చాడు, నీ కోసం తండ్రి దగ్గర బ్రతులాడుకున్నాడు, నీ కోసం తండ్రి యొక్క పాదాలు పట్టుకొని ముద్దు పెట్టుకొని బ్రతులాడి
ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా చేశాడు 2000 సంవత్సరాల క్రితమే. కానీ ఈరోజు మనం చేస్తున్నవి తప్పులు. ఆ తప్పుల వల్ల నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ ప్రాంతం మీదకి, అందరి మీదకి కూడా దేవుడి యొక్క ఉగ్రత మనం ఈరోజు చూస్తున్నాము. అంటే క్రీస్తు నీ కోసం, నా కోసం 2000 సంవత్సరాల క్రితం పడిన శ్రమ ఏమైపోయింది? ఏమైపోయింది? జ్ఞాపకం చేసుకొని భయభక్తులతో దేవుని యందు జీవించినట్లయితే నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆ ముద్దు ఎలాంటి ముద్దండి? ఎలాంటి ముద్దు అది? కనికరం కలిగిన ముద్దు. అయ్యో నా కుమారుడు, నా కుమార్తె రోగంతో పడి ఉన్నారు. నా 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 యొక్క నా యొక్క పేరు తాల్చిన నా కుటుంబం బాధలో పడి ఉన్నారు, ఆకలి దప్పులతో ఉన్నారు అని కనికరం కలిగిన ముద్దు క్రీస్తు మనకు పెడుతున్నారు ఈరోజు. తన వాక్కు ద్వారా, తన మాట ద్వారా ఇది తెలుసుకుంటే చాలు. ప్రార్థించుకుందాం. దయామూర్తి, ప్రేమ, దయ, కనికరం, జాలి ఉన్న దేవా నీకు వందనములు. ఈ యొక్క సమయంలో నీ వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమైన ఆయన ప్రభా, ఈ లోకంలో మమ్మల్ని అయ్యా తండ్రి ప్రేమతో పిలుచుకున్నావు, ప్రేమతో మమ్మల్ని లాలించావు. అయ్యా తండ్రి నీ ఒడిలో మమ్మల్ని పెట్టుకున్నావు, మమ్మల్ని ముద్దు పెట్టుకున్నావు అయ్యా. కానీ మేమే అయ్యా తండ్రి యేసయ్యా నీ కౌగిట్లో ఉండకుండా లోకంలో కలిసిపోయి అనాలోచనతో, మూర్ఖత్వంతో జీవిస్తూ నా ప్రభా తండ్రి ఇదిగో నాన్న కపట ముద్దుని మేము నీకు పెడుతున్నామేమో జ్ఞాపకం చేసుకున్నాయన. మా యొక్క మూర్ఖపు తలంపుల ఉద్దేశాలు మార్చండి. కఠినమైన మనసు మాలను తొలగించేసి అయ్యా నీ నామాన్ని కనపరుచుకున్నలాగును మమ్మల్ని తీర్చిదిద్దమని వాక్యం బిడ్డలందరికీ కూడా తండ్రి హితబాధ తండ్రి నీవే చేసి వారిని రక్షించమని, మూర్ఖపు తరముగా కాకుండా అయ్యా నీ యొక్క బిడ్డలుగా మేము పిలువబడని సహాయం చేయమని సర్వాధికారాన్ని క్రీస్తు నామూలి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకు వందనములు. పరమ తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. తన కుమారుడైన క్రీస్తు మీ యొక్క ఆయన యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.